వారి యొక్క 103వ జయంతి సందర్భంగా ఇక్కడ ఘంటసాల గారిని అభిమానించేటటువంటి ఆత్మలు అన్నీ కూడా ఆనందించే విధంగా పరమాత్మ స్వరూపులైనటువంటి ఇక్కడ కళాకారులందరూ కూడా ఈ వేదిక దగ్గర ఏర్పాటు చేసినటువంటి బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ఉద్యుక్తులవుతున్న సమయంలో స్వర సంగీత విభూతి విశ్వవిఖ్యాత గాయకులు సంగీత దర్శకులు పద్మశ్రీ ఘంటసాల గారి 103వ జయంతి వేడుకలు. ఈ వేడుకలకు ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ దూరంగా చుట్టుపక్కల వేదిక వెలుపలున్నటువంటి వాళ్ళందరూ కూడా కుర్చీల్లో ఆశీలవ్వమని శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక్కొక్కరిని ఇప్పుడు ఆహ్వానించుకుందాం. ఈ ధవల వెంకట సర్వేశ్వరరావు గారిని సాదరంగా మన కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిద్దాం. వారికి బొకే ఇవ్వాల్సిందిగా శంకర్రావు గారిని కోరుతున్నాం. నేటి మన ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి మనందరి ప్రియులు శ్రీమతి పోల లలిత కుమార్ గారిని కూడా ఆహ్వానించి ఉన్నాం. అనివార్య కారణాల వల్ల వేరే సభలో ఆమె ఉన్నారు, ఆమె కూడా మార్గ మధ్యలో ఉన్నారు, ఆమె కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇందుకూరు రఘురాజు గారిని కూడా ఆహ్వానించి ఉన్నాం, వారు కూడా రావడానికి మార్గ మధ్యలో ఉన్నారు, మధ్యలో వస్తారు. అదేవిధంగా మన ప్రాంతంలో సుపరిచిత వైద్యులు సత్యశేఖర్ గారు, వారిని కూడా ఆహ్వానించాం, వారు కూడా వచ్చి మా కార్యక్రమంలో జాయిన్ అవుతారు. మన గ్రామ ప్రథమ మహిళ సంతోష్ కుమార్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది, వారు కూడా వచ్చి జాయిన్ అవుతారు. అదేవిధంగా మన శృంగారకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఐవిఎన్ మూర్తి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మనం సమయాభావం వల్ల కార్యక్రమం అందరూ వచ్చే వరకు వెయిట్ చేయకుండా అందరినీ జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తూ మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనందరికీ తెలిసినటువంటి బాబా వాయిస్ ఆపండి, మ్యూజిక్ ఆపండి. ఈ కార్యక్రమానికి మనందరికీ హితులు సుపరిచితులైనటువంటి పెద్దలు గౌరవనీయులు భాస్కర్ శర్మ గారిని మన కరతాళ ధ్వనుల మధ్యన సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి బొకే ఇవ్వాల్సిందిగా తిరుపతి శ్రీను గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రాష్ట్ర ఉత్తమ పాడి రైతు అవార్డు గ్రహీత మనసున్న మహారాజు మా ఇందుకూరి అశోక్ రాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి బొకే ఇవ్వాల్సిందిగా శంకర్రావు గారిని కోరడం జరుగుతుంది. బాబు ఫోటో చూడండి. అదేవిధంగా ఇప్పుడు మంచి సీజను, స్వాముల సీజను. స్వామి అంటే ఏమి అని పలకరించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, కర్ణాటక స్వామినాయుడు గారు. వారిని కూడా సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. కర్ణాటక స్వామినాయుడు గారు రావాలండి, వారిని కొడుకుని రావాల్సిందిగా రేగల మీద రాంబాబు గారిని కోరుతున్నాం. వారికి బొకే పడుతుందిగా కోరుతున్నాం. ఇది కొద్దిగా వాయిస్ చూడండి అమ్మా, బ్యాలెన్స్ చేయండి. ఇది ఈ మైక్ కొద్ది వాయిస్ బ్యాలెన్స్ చేయండి, ఎక్కువైంది. నమస్కారం అండి. గౌరవనీయులు పెద్దలు శంకర్రావు గారి కార్యక్రమం పర్యవేక్షకులు మరి కాటా శంకర్రావు గారు, తెరపల్లి శ్రీని గారు, వీళ్ళ పేర్లు అయితే నాకు తెలియవు. యాక్చువల్గా నా పేరు మోహన్ రాజు, నన్ను వాళ్ళు పరిచయం చేయాలి. మరి కార్యక్రమంలో సమయభావం కాబట్టి నన్ను నేనే పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు మోహన్ రాజు, ఆంగ్ల ఉపాధ్యాయుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొద్దం. అయితే మోహన్ రాజు మేషారి కోసం అతను చెప్పుకోలేడు కాబట్టి అతను మన అందరికీ సుపరిచితుడు కాబట్టి అతన్ని కూడా ఆహ్వానించదలుచుకుందా. శంకర్రావు గారు రండి, ప్లీజ్ రండి. థ్యాంక్ యూ సార్, మీరు లేకపోతే ఈ కార్యక్రమం లేదు. మాకు మంచి ఎస్కోట్లోని మంచి వాక్యాత అంటే మన మోహన్ సారే, మీ అందరికీ కూడా తెలిసిన విషయం. మేషారికి స్పెషల్ థ్యాంక్స్ సార్, ఎందుకంటే మా అందరినీ నడిపిస్తున్నందుకే ఇలాగే నడిపించాలని కోరుకుంటున్నాం సార్.
ఎవరి పేరు చెబితే పాట పరవశిస్తుందో, ఎవరి పేరు చెబితే మన ప్రాంతానికి సుపరిచితులు, అందంగా తయారు చేసే వైద్యులు లేకపోతే అందంగా ఉండే వైద్యులు ఎవరంటే ఖచ్చితంగా చెప్పాలి టక్మని డాక్టర్ సత్యశేఖర్ గారండి. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. వారికి బొకే ఇవ్వాల్సిందిగా కళాకారులను కోరడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు పార్థసారథి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పార్థసారథి గారు, ఈయన నేను 1వ తరగతి చదివినప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. రిటైర్ అయ్యి 23 సంవత్సరాలు అయిందండి. మేము ఆర్కెస్ట్రా స్థాపించి జిల్లాలో ఒక 15 చోట్ల మేము ప్రోగ్రాంలు ఇవ్వడం కూడా జరిగింది. ఆనాడు మేము ఆ రోజుల్లో చాలా కృషి చేసి అందరం చందాలు ఎత్తుకొని, మా దగ్గర మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే విజయనగరం నుంచి భీష్మ గారి దగ్గర నుంచి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ అప్పట్లో 150, 200, క్యాషియో అయితే అంటే పియానో అయితే 300 రూపాయలు, అలాగే జాజ్ అయితే ఎవరెవరి దగ్గరికి మన పెద్దల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఒక ఇది చేసుకొని అందరి దగ్గరికి కూడా తిరిగి ఈ రోజున ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుందంటే ఇది కేవలం మన కాటా శంకర్రావు గారి కృషి, పట్టుదల. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారిని మనందరం కూడా అభినందించాల్సిన సమయం. అయితే ఇప్పటికే సమయాభావం అయింది. మన ఎస్కోట్లో చాలామంది గాయకులు ఉన్నారు. మన కాటా శంకర్రావు గారు ఆధ్వర్యంలోనూ వీళ్ళందరూ కూడా తయారయ్యారు. అంచేతన వారి యొక్క గలం నుంచి ఆనాటి పాత మధురాలన్నీ కూడా మనం విందాం. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్లు వచ్చారు, వారందరూ ఇప్పుడు మోహన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఈ కార్యక్రమం తొలక ప్రధాన ఉద్దేశం తెలియజేసినందుకు పార్థసారథి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నేటి మన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంది. పెద్దలందరూ కూడా వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసినట్టయితే తదుపరి సంఘ అధ్యక్షుల వారి ప్రసంగం, తర్వాత ఒకరిద్దరు ప్రసంగాలతో ముగించేసిన తర్వాత మనం ఆర్కెస్ట్రాలకు వెళ్ళిపోవడం అవుతుంది. శ్రీనెల్లండి సౌండ్ పెట్టి మాయా సర్వేశ్వరరావు గారు, ఘంటసాల స్వరాలయ అధ్యక్షులు, ఇతర పెద్దలందరూ తిరుగుతున్నాను.
మరి మేము ఆడే మాటల కంటే ఎవరైతే గాయకులు ఉన్నారో వాళ్ళ పాటలు వినడానికే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మరి మాటలు తక్కువగా ఉండి సభని వేగంగా ఫినిష్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా అందరిపైన ఉన్నందువలన నేను ఎక్కువగా మాట్లాడిన కానీ ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇది ఒక గొప్ప ఆరంభం ఎస్కోట్లో. ఇంతమంది కళాకారులను కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఇంతమంది ఒకే చోట లేకపోవటం, మరి వీళ్ళు కూడా ప్రాచుర్యంలోకి రాకపోవడం దురదృష్టం. మరి భవిష్యత్తులో ఎస్కోట్లో చాలా ఘనంగా జరుగుతున్నటువంటి దేవి నవరాత్రులు లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మరి దేవి కమిటీ తాలూకు నిర్వాహకులు ఒకసారి దానిపైన ఆలోచన చేసి మరి నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మన ఎస్కోట్ కళాకారులందరూ కూడా ఒక అవకాశాన్ని కల్పించే విధంగా మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలని కోరుకుంటూ, మరి అలాగే ఎవరైతే మీరు గాయకులు ఉన్నారో మరి నా వ్యక్తిగతంగా మరి మా రిసర్చ్లో పలు సందర్భాలు వస్తూనే ఉంటాయి. మన నెలలో ఇతర ఈవెంట్ చెప్పినప్పుడు తప్పనిసరిగా మీకు అవకాశాలు కల్పించి ప్రతి ఏడాది మీరు అందరూ కూడా ఒకే దగ్గర చేరే విధంగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి కూడా నేను కృషి చేస్తాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తూ మరి ఈ ఎవరైతే బృందం ఉందో దీని దినదినాభివృద్ధి పరుస్తూ మరి ఎస్కోట్ని విజయనగరంలో సంగీత పరంగా ఒక మంచి పేరు ప్రఖ్యాతి తేవాలని మీ అందరినీ కోరుకుంటూ మన ఇంత చక్కటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం చేసినందుకు కమిటీ నిర్వాహకులందరూ కూడా పేరున సెలవు వచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఏదైనా మితం హితం ప్రజాహితం అన్నారు. అందువలన ఈరోజు మాట్లాడేటటువంటి వక్తల్ని మనవి చేసుకుంటున్నాను. సూక్ష్మము మోక్షం ఆ విధంగా మాట్లాడి తదుపరి కార్యక్రమానికి త్వరగా తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ తదుపరి భాస్కర్ శర్మ గారిని మాట్లాడిన తర్వాత అధ్యక్షులు వారు మాట్లాడతారు. వారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఈయన మాట్లాడడానికి ఎవరు ఉండదు ఛాన్స్. అమర గాయకులు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 103వ జన్మదినోత్సవం సందర్భంగా మనందరం ఈ కలియటం శుభావహం. ముందుగా మన మండల కళాకారుల సంఘం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాభివందనలు తెలియపరుస్తాను. సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి దేశం యశక్కాయి జరా మరణజం భయం. వాళ్ళకి ఒక వృద్ధత్వం కానీ మరణం కానీ ఏమీ లేదు. ఘంటసాల జీవించే ఉన్నారు, జీవించే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మరణం లేదు. అందువల్ల సుకృతులు రససిద్ధులు మహానుభావులు చౌడిపల్లి అనే అగ్రహారంలో జన్మించి శివాలయ అర్చకులుగా వారి నాన్నగారు పనిచేసి మృదంగ విద్వాన్గా చేసి ఆయన దగ్గర నిరంతరం ఆ సంగీతం మీద అపేక్ష పెంచుకుని మన విజయనగరం వచ్చి పట్రాయణ సీతారామ శాస్త్రి గారి దగ్గర విద్య నేర్చుకుని మన సంగీత కళాశాలలోనే అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించి అనంతరం కృష్ణా జిల్లా వెళ్ళి అక్కడ మళ్ళీ చాలా కష్టాలు పడి కష్టే ఫలే అంటారు. ఎన్నెన్నో కష్టాలు, సామాన్యమైన కష్టాలు కాదండి. ఆయన జీవిత చరిత్రే ఆ కళ్ళమ్మ నీళ్ళు వస్తూనే ఉంటాయి. అటువంటి చరిత్ర కాబట్టి బాగా కష్టపడి ఫలితాన్ని సంపాదించి ఈనాడు మనందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుని ఒక స్థిరమైనటువంటి స్థిరప్రజ్ఞుడిగా ఘంటసాల గారు ఉన్నారంటే నిజంగా మన భారతావని యొక్క అదృష్టం. మన భారతావనే కాదు, ఈనాడు ప్రపంచం అంతా కూడా విదేశాల్లో కూడా ఘంటసాల జయంతోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి చోట, ప్రతి పేట, ప్రతి నోట ఘంటసాల అంటున్నాయి. కనుక ఈ శుభ సందర్భంలో మనందరం కలియడం, ఇక మనం పాటలు వినడానికి వచ్చాం, మాట్లాడి రాలేదు కనుక పాటలు విందాం. అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈ సభా వేదిక సాక్షిగా ఒక విషయాన్ని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ సత్యశేఖర్ గారు వీరి యొక్క కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచి ఆర్థిక సహాయ సహకారాలు అందజేశారు. వారికి ఈ ఘంటసాల కళాకారుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు కూడా 2 మాటలు చెప్పవలసిన కోరుతున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి పాల్గొనవలసిందిగా కోరినటువంటి మన సింగర్స్ అసోసియేషన్ ఎస్కాట్కి నిజంగా వాళ్ళకి అభినందన తెలియజేయాలి. ఎందుకంటే
ఘంటసాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. మన గంధర్వీడు అలాంటి ఉన్నతమైన వ్యక్తి గురించి ఓ కార్యక్రమం చేపట్టి ఆయన బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేయడం అన్నది ఒక మంచి విషయం. ఇదే ట్రెడిషన్ని మీరు మున్ముందు కూడా కంటిన్యూ చేయండి. దీనికి ఎటువంటి సహాయం కావాలన్నా నేను ఎల్లవేళ మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అలాంటి వ్యక్తి గురించి మనం ప్రాచుర్యం తీసుకురావడం అన్నది మన అదృష్టం కింద భావించాలి. ఆయన ఎక్కడో కృష్ణా జిల్లాలో జన్మించిన వ్యక్తి మన విజయనగరానికి మ్యూజికల్ అండ్ డ్యాన్స్ అకాడమీలో స్టూడెంట్గా జాయిన్ అయ్యి ఇంత ప్రాచుర్యం తీసుకొచ్చి మన సౌత్ ఇండియానే స్టేట్ లెవెల్ నుంచి కాకుండా నేషనల్ లెవెల్లో ప్రదర్శన చేయడం జరిగింది. ఆయన పాడిన పాటలకి ఇప్పటికీ కూడా మనందరం మర్చిపోము. స్టార్టింగ్ ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా మనం భగవద్గీత స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైవేట్ ఆల్బమ్ చేసింది కూడా ఆయనే. అలాగే ఈజ్ ద ఫస్ట్ మ్యూజికల్ డైరెక్టర్ అండ్ మ్యూజిషియన్ అండ్ సింగర్గా కూడా ఫస్ట్ సినిమా కూడా చేసింది కూడా ఆయనే. ఎన్టీఆర్ గారి మన దేశం సినిమా కూడా ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా ఆయనే. అంత ఇంపార్టెంట్ వ్యక్తి ఆయన. అసలు సౌత్ ఇండియాలో సినిమాల గురించి కానీ పాటల గురించి కానీ చెప్పించుకోవడానికి కానీ ఏదైనా మంచి గర్వకారణంగా నిలిపించిన వ్యక్తి మన ఘంటసాల గారు. ఆయనకి 1970లో కూడా ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. సో అలాంటి ఇంపార్టెంట్ వ్యక్తి గురించి ఈరోజు మన కళాకారులందరూ ముందుకొచ్చి ఇలా కార్యక్రమం చేయబోతున్నాం సార్ అన్నందుకు చాలా సంతోషంగా వచ్చి యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ డూ వెల్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సంగీతం నేర్చుకొని బంగారం లాంటి తన కంఠాన్ని మనందరికీ అందించినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కోసం, ధవలవర్ణ శోభితమైనటువంటి వ్యక్తి కోసం మనకి ఇక్కడికి విచ్చేసినటువంటి ధవల సర్వేశ్వరరావు గారు ఉన్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆయన సర్వేశ్వరుడు ఘంటసాల కోసం మొత్తం ఎక్కడ ఏ పని చేయడానికైనా సిద్ధమే. వారిని మాట్లాడుతున్న కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు నాకు అత్యంత ఆనందకరమైన విషయం. ఈ రోజును మర్చిపోలేను. డిసెంబర్ 4 గంటనే ఎప్పుడూ జ్ఞప్తిగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం చేయాలి అని ఆశిస్తూ మరి గత 25 సంవత్సరాల నుంచి ఘంటసాల స్మారక కళాపీఠం విజయనగరంలో స్థాపించి మా భీష్మారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా నడిపిస్తున్నాము. అది మా అదృష్టంగా భావిస్తాం. ఎప్పుడు కూడా దర్శనం చేయడం అనేది మహద్భాగ్యంగా మనం భావించాలి. ముఖ్యంగా ఇవాళ మన ఎస్కోట గాయని గాయకులు మిత్రులు ఇంతమంది పెద్దలను ఆహ్వానించి అందరి సహకారంతో చాలా విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నారు. సహజంగా మరి నిర్వాహకుడికి అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించేవాడే నాయకుడు. వాటిని అధిగమించాలి. దానికి అందరూ కూడా సహకరించాలి. అందువల్ల ఈరోజు కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మనం పర్వాలేదు. ఇంతమంది ప్రేక్షక ప్రసజ్ఞమైన శ్రోతలు 50 మంది ఇచ్చేసి ఘంటసాల వారి మీద ఉన్న భక్తి శ్రద్ధల్ని కనపరచడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా గాయని గాయకులు, ముఖ్యంగా శంకర్రావు గారు లాంటి గాయకులతోనే ఈ మధ్యకాలంలో పరిచయం అయింది. సుమారుగా నాకు ఇప్పుడు ఐఆమ్ 80 సంవత్సరాలు. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను జిల్లా పరిషత్ హై స్కూల్లోనే. ఈ ఏరియా అంతా నాకు బాగా పరిచయమే. ముఖ్యంగా నాకు అత్యంత ఆనందకర విషయం అంటే మా ముసలినాయుడు గారు ఇక్కడ ఉపాధ్యాయులుగా ఉండేవారు. నాకు కూడా నేను జిల్లా సంఘంలో పనిచేస్తాను. అతను కూడా నాకు ఇక్కడ ఎంతో సేవ చేశారు ఉపాధ్యాయ సంఘానికి. ముఖ్యంగా ఇక్కడ అందరూ చాలా అందరికీ స్వాగతమే. ప్రతి ఒక్కరి సహకారం ఉంటే కానీ కార్యక్రమాలు తేడవు. కానీ నాకు అత్యంత ఉపాధ్యాయుడు తన బాధ్యతను గుర్తించి సమాజానికి సేవ చేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయ వర్గాలందరికీ కూడా అందరూ సేవకారులే సేవ చేయాలి. కానీ ఉపాధ్యాయుడికి ఒక ప్రత్యేక పాత్ర ఉంది. ఆ పాత్ర ఏమిటంటే పాఠం చెప్పడం. ఆ పాఠం ఎక్కడ ఎలాగా కేవలంగా క్లాస్ రూముల్లోని ఆ టైంలోనే చెప్పడం కాదు, అన్ని చోట్ల పాఠం చెప్పాలి. ఆ పాఠం అంటే సైన్స్, సోషల్, లెక్కలు, ఇంగ్లీషే కాదు. సమాజం కోసం, ఇతర కోసంకి ఏ సందర్భం వస్తే ఆ సందర్భంలో పాఠం చెప్పాలి. ఆ విధంగా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా వక్తలు. ముఖ్యంగా ఆహ్వానం పలికారు అలాగే రాజు గారు రైతు అవార్డు గ్రహీత. నాకు కొంచెం ఆవేశం ఉండాలన్నాడు ఘంటసాల ఓ పాటలో. కానీ అది అదుపులో ఉండాలి. ఎన్నో పాటలు ఏదైనప్పటికీ కూడా నాకు పూనుతుంది ఘంటసాల అంటేను. దానికి కారణం ఏమిటి అంటే ఒక ఆంధ్రుడుగా
తెలుగు వారైనందుకు తెలుగు భాష మీద ప్రేమ ఉండాలా, అభిమానం ఉండాలా, అక్కర్లేదా? పురాణ ఇతిహాసాలు, రామాయణ, భాగవత పద్యాలు చదవాలి, వాటిలో సారాంశం గ్రహించాలి. అది మా పూర్వజన్మ సుకృతం వల్ల కొంత పరిచయం ఏర్పడింది. మానా ప్రణ్ శాస్త్రి గారి మధుర గాయకుడు, మధుర వచస్వి నాకు కౌముదీ పరిషత్ అందించారు. ఆ కౌముదీ పరిషత్ సంవత్సరం నేను 15 ఏళ్ల బట్టి నడుపుతున్నాను. అంటే పెద్దల ఆశీస్సులు ఉంటే ప్రతి ఒక్కడు పెద్దవాడు అవుతాడు. అదేవిధంగా ఈ ఘంటసాల ఇది మన భారత మీద ప్రేమ భాష ఉన్నంతకాలము, తెలుగు సాహిత్యం ఉన్నంతకాలము ఆ యొక్క కీర్తి, అతని వైభవం చిరస్థాయిగా ఉంటుంది. బాబా గారు చెప్పారు అప్పుడు, నాయన వెంకటేశ్వరరావు, నువ్వు తెలుగు జాతి ఉన్నంతకాలము నువ్వు నీ పాట వింటూనే ఉంటారన్నారు. ఇలాగా ఎన్నో ప్రశంసలు పొందిన వ్యక్తి. ముఖ్యంగా ఈ పాట వైభవము, గాత్రము, వీటికి కారణాలు అవన్నీ నేపథ్యాలు ఒకసారి వెళ్తే గురువుగారి మీద భక్తి, గురువుగారు సీతారామ శాస్త్రి గారు ఆ రోజుల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి విద్యను అందించారని చెప్పుకున్నారు. సాధారణంగా ఒక శాస్త్రీయ సంగీతంలోని కొన్ని నిబద్ధత ఉంటుంది, కొన్ని నిషేధాలు ఉంటాయి. దానికి భిన్నంగా వారు లలిత సంగీతాన్ని ఎలా సాధన చేయాలో ఎలాగా అవన్నీ కూడా మెడకోడు చెప్పి కొంచెం విశేషమైనటువంటి మార్పు తెచ్చారు ఆ రోజుల్లోని పెద్దలు చెప్పగా విన్నాను. అందువల్ల వారికి, ఘంటసాల వారికి సంగీత దర్శకత్వం చేయడంలోని నైపుణ్యం కలగడానికి కారణము ప్రత్యేకంగా గురువుగారు అయినటువంటి సీతారామ శాస్త్రి గారి యొక్క ఆ యొక్క వాత్సల్యపూరితమైనటువంటి ఆ విద్య నేర్పడం అన్నదని సాక్షాత్తు ఘంటసాల వారే ఎన్నో చెప్పుకున్నారు. మరి ముఖ్యంగా ఇది ఆనందం పంచుకుంటున్నాను తప్పిస్తే ఇంకో రకంగా కాదని భావిస్తూ ఒక విషయం చెప్తున్నాను. ఘంటసాల వారిని విజయనగరం వాస్తవుడు అవడం వల్ల, విజయనగరంలోని వారి గురువు గారు మా వీధిలో ఉండడం వల్ల, పట్టణాటి సీతారామ శాస్త్రి గారు మా వీధిలోనే చివరి రోజులు ఉండేవారు. కాబట్టి మా భాగ్యం ఏంటంటే మేము 13 ఏళ్ళు 12 ఏళ్ళు 6th ఫారం అనేవారు హైయర్ సెకండరీ మల్టీపర్పస్ స్కూల్లో. అంటే మాకు 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చాయి. ఆ సందర్భంలో అతనికి సుమారుగా 75 ఏళ్ళు గురువుగారికి. ఆ సందర్భంగా రోజు ఉదయం పూట చక్కగా త్యాగరాజ కీర్తనలు పాడుతుండేవారు. మా పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి వింటుండేవారు. అతను సృష్టి చేసినప్పుడు ఘంటసాల వారు వచ్చారు, ఎంతో ఆవేదన చెందారు. అదేవిధంగా నిర్యాణం చెందిన తర్వాత కూడా శాస్త్రి గారు నిర్యాణం చెందాక కూడా వచ్చారు. ముఖ్యంగా ఘంటసాల వారిలోని పితృభక్తి, దేశభక్తి, దైవభక్తి, సంఘనీతి ఉంది. సంఘం కోసం మనం ఏం చేయాలన్నది ప్రతివాడు ఆలోచించాలి. ఒక గాయకుడు తనేం చేయాలి సంఘం కోసంకి, దేశం కోసంకి ఏం చేయాలి? తండ్రి గారు చెప్పారు, నాయన నువ్వు సంగీత కళాశాల విజయంలో ఉంది, ఏకైక సంగీత కళాశాల రాష్ట్రంలో ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి సంగీతం నేర్చుకోవాలని చెప్పిన మాటకి అతను కట్టుబడి అతనిలో ఉన్నటువంటి ఆ విద్యను పెంచుకుంటూ విజయనగరం చేరారు. ఎన్ని కష్టాలు పడ్డారో. మొన్న ఘంటసాల ద గ్రేట్ అనే ఫిల్ము తీయడం జరిగింది. పెద్దలు రామారావు గారిని మేము విజయనగరంలో సహకరించి ఆ ఫిల్మ్ రిలీజ్ అవడానికి ప్రయత్నం చేసాము. కానీ రిలీజ్ అవ్వటం లేదు కొన్ని ఇబ్బందుల వల్ల. ఏదైనప్పటికీ కూడా ఘంటసాల అభిమానులు అది తప్పకుండా ముందుకు వచ్చి కొన్ని థియేటర్స్లోని స్థానిక సహకారంతో ఫిల్మ్ వేస్తే అది ఆనందంగా ఉంటుంది. 2 సార్లు వేసే విజయనగరంలో. ముఖ్యంగా మీకు మనం చేసేది ఆ సినిమా తప్పకుండా రేపు బహుశా ఫిబ్రవరి 14వ తేదీన మన వెంకయ్యనాయుడు గారు ఘంటసాల గ్రేట్ సినిమాను చూశారు. రామారావు గారు వారు కూడా హామీ ఇచ్చారట. అందువల్ల రేపు బహుశా పేపర్లో వచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీన ఘంటసాల గ్రేట్ సినిమా రావచ్చు. తర్వాత అతను పాడిన పాటలు దేశభక్తి పాటలు, కఠిన కారాగార శిక్ష 18 మాసాలు కఠిన కారాగార శిక్ష దేశం కోసం, పొట్టి శ్రీరాముల కోసంకి, ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు అర్పించినటువంటి మహనీయుడైనటువంటి పొట్టి శ్రీరాముల కోసంకి ఆవేదన చెందినటువంటి వారు. పొట్టి శ్రీరాముల గారితో కఠిన ఆ జైల్లోని ఆ ఎంతో ఆ వాత్సల్య పూర్తమైనటువంటి ఆ సమయంలో ఎన్నో నేర్చుకున్నానని సాక్షాత్తు ఘంటసాల గారు చెప్పారు. ఈ విధంగా అతని జీవిత చరిత్ర కూడా నా అదృష్టం వల్ల నాకున్నటువంటి ప్రత్యేకమైన సదుపాయం కళాశాలలు, హై స్కూళ్ళతో ఎక్కువ పరిచయం ఉండడం వల్ల, జిల్లాలో నాయకుడిగా పనిచేయడం వల్ల నేను స్కూళ్ళని అడిగి ఆ స్కూళ్ళకి వెళ్ళి పెద్దవాళ్ళతో పాటు అందరికీ తెలుస్తాయి పెద్దవాళ్ళకి పిల్లలకు తెలియాలని నేను ప్రత్యేకంగా ఘంటసాల వారి జీవిత విశేషాలని డైట్లోని బిగిడి కాలేజీలో కూడా ప్రత్యేకంగా ఉపన్యాసాలు ఇచ్చాను. అది చాలా అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసు మీకు. ఈ ముఖ్యంగా ఈ పాటలు, ఈ మాధుర్యము, ఈ పాటతో పాటు మనం ఆ రచయితలను గౌరవించాలి. ఓ దేవులపల్లి, ఓ శ్రీశ్రీగా, ఒక ఆరుద్ర, ఒక సముద్రాల ఆ మహనీయులు రాసినటువంటి సాహిత్యాన్ని చక్కగా సుస్వరంతో స్పష్టంగా అతను గానం చేయడం బట్టి అంటే సంగీతానికి అటు ఘంటసాల వారిలో ఉన్న విద్వత్ ఏంటంటే పాటలు రాశారు, స్వరపరిచారు. భారతదేశంలోనే
ఒక గాయకుడు అన్ని వందల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించినటువంటి ఘనత ఒక ఘంటసాల వారిదే. కాబట్టి అటువంటి ఆ ఘంటసాల వారి పాటలను చక్కగా పాడుతూ సమాజంలో అందరికీ కూడా చక్కని సందేశం ఇస్తూ, దీనిలో పాటలో సందేశం ఉంటుంది నేరుగా ప్రత్యేకంగా చెప్పకపోయినా. మరి మన సింగర్స్ మన శంకర్రావు గారు అద్భుతంగా దానికి ఇంతమంది పెద్దలందరూ సహకరించారు. ఇవాళ ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా విశేషంగా అభివృద్ధి చెందాలని, ఈ యొక్క కళామ తల్లి ముద్దు బిడ్డలుగా మీరు అందరూ మార్పు చెందాలని, ఆ కళామ తల్లికి ఆ తల్లి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, వినిపించిన స్వరాన్ని తిరిగి నేటి తరాలకు వినిపించాలని ఉత్సాహంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఘంటసాల గాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, శంకర్రావు గారిని ఒక పాటతో, వీరెవరో పాటతో మనం ప్రారంభించుకుందామండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా గజానమహర్నిశం అనేకదంతం భక్తానా ఏకదంతముపాస్మహే అదేవిధంగా పాడవలసిన గాయకులు కె అప్పారావు, శంకర్, కమ్ టు దయాస్ కె అప్పారావు. దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు, ఆకలికి అన్నము వేదనకు ఔషధం, పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా. రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా. మేలు నీవేనయ్యా, ఎదురు చూచు కన్నులలో కదిలేమయ్యా. మా పాలిటీల మేలు నీవేనయ్యా, ఎదురు చూచు కన్నులలో కదిలేమయ్యా. పేదల మొరలాలిందే ఇప్పుడు నీవే, కోరిన వరములను సగే వరదులు నీవే. పేదల మొరలాలిందే ఇప్పుడు నీవే, కోరిన వరములను సగే వరదులు నీవే. అజ్ఞానం చీకటికి దీపం నీవే,
వాణి నడిపించే బృందావనం గుడ్డువాడు చూడలను బృందావనం కుంటివాణి నడిపించే బృందావనం గుడ్డువాడు చూడలను బృందావనం మూడికి జ్ఞానమసుకు బృందావనం మోగవాణి పలికించే బృందావనం మూడికి జ్ఞానమసుకు బృందావనం మోగవాణి పలికించే బృందావనం అందరినీ ఆదరించు సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం సన్నిధానం దేవుని సన్నిధానం సన్నిధానం తారా కృష్ణయ్య దీనులను కాపాడ తారా కృష్ణయ్య తారా కృష్ణయ్య కృష్ణ కృష్ణ రారా కృష్ణ కావయ్యా కరుణించే చూపులతో కాచవయ్యా శరణసగే కరములతో కావయ్యా మూగవాణి పలికించే ప్రోభవయ్యా కన్న తల్లి స్వర్గంలో మురిసేనయ్యా మూగవాణి పలికించే ప్రోభవయ్యా కన్న తల్లి స్వర్గంలో మురిసేనయ్యా నిన్ను చూసి బాధలన్నీ మరిచేనయ్యా ఆధారము నీవేరా రాధా కృష్ణ నిన్ను చూసి బాధలన్నీ మరిచేనయ్యా ఆధారము నీవేరా రాధా కృష్ణ 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 రాధా కృష్ణ రాధా కృష్ణయ్య రాధా కృష్ణయ్య దీనులను కాపాడ రాధా కృష్ణయ్య రాధా కృష్ణయ్య రాధా కృష్ణ కావాల్సిందిగా అశోక్ రాజు వేషాన్ని మరియు దగ్గర తీసుకొని రావాలని కోరుతాను. రాగమయే రావే రావాలి. రాగమయే అప్పుడు నిర్వాహకులు రావాలి. అలాగే చెప్పు ఒక నిమిషం దయచేసి నీకు అన్నం పెడతాను. ధన్యవాదాలు. నిర్వాహకులు రావాలి. మేముంటూ వాళ్ళకి ఇవ్వండి. భాస్కర్ గారు ఐక్యూర భాస్కర్ గారికి అయ్యా ఎవరు మంత్రాలు ఓం ప్రణాయ శర్పర్యమా ప్రపోషా ప్రసరస్వతి ప్రవాగ్దేవీ దాధాతునః హర్యమణం బృహస్పతిమింద్రం దానో యదోదయా వాచం విష్ణుగం సరస్వతీగం సవితారం చ వాచినం శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం గణానాం త్వా గణపతిగం అవామహే ప్రియానాం త్వా ప్రియపాదిగం అవామహే నిధీనాం త్వా నిధిపతిగం అవామహే శతమానం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అదే వాయిస్తో అదే మైక్తో మీ రాశిని కావాలి భాస్కర్ సార్ గారు కూర్చోబెట్టడం కోరుతాం. చిట్టుబాబు ఓం సతం జీవేన వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః. సోమేన సహ రాజ్ఞా సర్వాధిశోభిజయతి ఏవం వేద. यो वेदादो स्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः. తదుపరి అశోక్ రాజు గారు రావాలండి. సార్ వాళ్ళు మా లిస్ట్ ఇచ్చారు.
ఫలాః ఓషధయో భవంతు అన్నవతాం ఓదనవతాం మామిక్షవతాం చెప్పండి వీళ్ళందరికీ మామూలు మనుషులు కాదు, సన్మానం జరిగిన వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తులు. ఈయన తదుపరి మల్లా రామకృష్ణ గారు. ఈ మధ్యనే మల్లా రామకృష్ణ మేషారు మనందరికీ తెలియని విషయం బెస్ట్ పామ్ ఆయిల్ ఫార్మర్ గా అవార్డు కూడా తీసుకొని ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. సన్నో దేవి వచస్పతి వాయుదేవి వాయునందరి శోణ పృథివిలో. తదుపరి శ్రీరామ మేషారు రావాలని కోరుతున్నాం. చిట్టిబాబు ప్లీజ్. శ్రీరామ మేషారు రావాలండి. సతమేనమేవ సతాత్మానం భవతి శతమనంతం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఓం అక్షరః పృథివీ క్షేయో శతం జీవేన వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మొహన్ రమేషర్ కూర్చోండి. రాగమయే రావే మోహన్ మేషారికి సన్మానం చేయవే. సూపర్ 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 కళాకారు. అందరి కోసం చెప్పగలిగి అతని కోసం మోహన్ మేషారు ఈ కార్యక్రమం. ఎందుకంటే ఎస్కోట్ లోని మంచి వాక్యత అయినటువంటి మేషారికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రత్యేక. దయచేసి మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తే మిగతా గాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క పెర్ఫార్మెన్స్ అంతా కూడా వినిపించబోతారు. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అతిథులందరికీ కూడా ఒకటి రెండు పాటలు విని మిగతా మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. దయచేసి అందరూ క్షమించాలి ప్రోగ్రాం లేట్ అయినందుకు. హలో, దయచేసి పాడవలసిన వ్యక్తుల పేరు చెప్తాం. హలో, ఓకే, ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం కనుక చిత్రం తిరుగురాముడు ప్రతి వాళ్ళు కూడా మీ అశ్వధనాలతో వెళ్ళి సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
నింగిలోన తారలు రెండు నేలపైన నిలవాలి. చందమామలో ఉన్నాను, చల్లగాలిలో ఉన్నాను. చందమామలో ఉన్నాను, చల్లగాలిలో ఉన్నాను. నీ కంటి పాపలలోన నేను దాగి ఉన్నాను. నీ కంటి పాపలలోన నేను దాగి ఉన్నాను. నీలో నేనై నిలుచున్నాను. ఎలాగైనా కలవాలి. నింగిలోన తారలు రెండు నేలపైన నిలవాలి. నీవు నీని వెంటే
కన్నులున్నా చిన్నదాని కోసమే జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే చిన్నతని కోసమే జింక పిల్ల కన్నులున్నా చిన్నతని కోసమే థ్యాంక్ యూ Bujamma, please come to dais. The daughter of Karnataka Chanti, please.
కరిగించనా మనసు కరిగించనా కేరింతలాలించు సోలించనా కేరింతలాలించి సోలించనా ఒప్పు సొప్పుల మెరుపు మెరిపించవే వగలు కురిపించవే మేను మరపించవే మరుపులో మరుగీల రగిలించవే మరుపులో మరుగీల రగిలించవే ఒక్కసారి రాగానే మౌనులే వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల క్రెడిట్ అండి. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రోగ్రామ్ అయినా నూకరత్నం గారి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆమెని ఉపాధ్యాయులుగా మాకు చిన్న స్వార్థం ఉంటుంది కదా, సత్కరించుకోవాలి. కాబట్టి వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పేరెంట్స్ ఉంటే ఒకసారి రావాలండి, పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్. అమ్మ మీరు కూర్చోండి ఒకసారి. కుటుంబ సభ్యులు, ఫీమేల్ సింగర్స్ ఉన్నా రావాలమ్మా. అత్తగారంటే ఎవరు సుపరిచితులు కారు అనబడవద్దు, అందరికి సుపరిచితురాలే ఆవిడ. శృంగవరపు కోటలో చెప్పాడు జానకమ్మ వార్డ్ మెంబర్ చేసి ఎంతో ఎంపీటీసీ చేసి ఎస్కోట్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఆవిడ చెప్పాడు జానకమ్మ మా కుటుంబ సభ్యులని చెప్పుకోవడానికి మేము ఎంతో ఎంతో సగర్వంగా ఉన్నాం, ఆనందిస్తున్నాం. ఇప్పుడు సన్మానం చేస్తున్నటువంటి ఈ మేడం గారికి స్వయాన అత్తగారు చెప్పాడు జానకమ్మ గారు, కుటుంబ సభ్యులందరికీ కూడా మా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంగీత కళాశాలలో ఈ సంగీత కళాకారుల్లో మీ అందరూ కూడా భాగస్వామ్యమైనందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పాడుతో తీయగా శ్యామ్ ప్లీజ్ కమ్ దయాస్ శ్యామ్ కుమార్ అందరూ కూడా మీ అశుద్ధనలతో ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తదుపరి శ్యామ్ సిద్ధంగా ఉండాలండి. శ్రీని గారు ఇప్పుడు పాట పాడిన తర్వాత శ్యామ్ గారి పాట ఉంటుంది. Bye.
దావిలేని విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని దేవులే దావిలేని విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని దేవులే ఇది నిజములే నేను లేని నీవు లేని దేవులే దేవులే సిగ్గుతెరలలో కన్ను దించుకొని కళ్ళను వంచుకొని బుగ్గ మీద పెళ్లి కొట్టు ముద్దులాడా సిగ్గుతెరలలో కన్ను దించుకొని కళ్ళను వంచుకొని బుగ్గ మీద పెళ్లి కొట్టు ముద్దులాడా రంగులీను నీ మెడలో బంగారము గాలి గట్టి పొంగిపోకు శుభదినం రానున్నదిలే దావిలేని విలువలేనిదే ఇది నిజములే పువ్వులే కదా విలువలేనిదే లేదులే ఈనాటిరే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీవేని మొయలు నాలోని పగలు నాలో నగిన ఎంతలిడగా నిన్ను వదలి నేను పోలేనులే ఇది నిజములే నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చాడు మన ఎస్కోట కీర్తి కథాగాన్ని అక్కడ హైదరాబాద్లో 2 ఉమెన్ రాష్ట్రాల్లో కూడా ఎగురవేశారు. అటువంటి చిరంజీవిని మీరందరూ ఆశీర్వదిస్తే ఇప్పుడు ఒక మంచి గీతాన్ని ఆలపిస్తాడు. ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జగమే మారినది మధురముగా ఈ వేళ జగమే మారినది మధురముగా ఈ వేళ కలలు కోరికలు తీరినవి మనసా
భావమే కన్నీరే చిందెను జీవితమంతా చిత్రమైన పులకింత జగమే మారినది మధురముగా ఈ వేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ. చక్కని సంగీతం చిన్నపిల్లలు కూడా ఉర్రూద్రోగిస్తానికి కారణం ఈ బాబు ఆయన పాటే. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఇటువంటి కళాకారుడు మన శ్రీవర్కోటలో పుట్టడం అందరికీ కూడా అవసరం. నిజంగా ఇది ఒక అద్భుతమైన విషయం. ఆయన పాడిన పాట ఆల్మోస్ట్ ఘంటసాల పాడినట్టుగానే పాడారు ఆయన. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. గుడ్ అండ్ అప్లాస్. కానీ ఈ పీపుల్ విత్ డిజబిలిటీలో కూడా ఆయన ఎక్కడా కూడా తగ్గకుండా ఇంతమంది నైపుణ్యం తెచ్చుకున్నందుకు నిజంగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడితో ఆగకుండా ముందు ఇంకా మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విన్నర్గా రావాల్సిన కోరుకుంటున్నాం మన తరఫున కూడా. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా వెన్నంటే ఉండి సపోర్ట్ చేసినందుకు మన పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసుకోవాలి. నేను వాళ్ళని కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎందుకంటే ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా పిల్లల్ని ఈ లెవెల్లో తీసుకొచ్చారంటే వాళ్ళు చాలా ఒబ్బడిగా ఉన్న వాళ్ళని అనిపిస్తుంది. వాళ్ళు కూడా మనం ఒకసారి నమస్కారం తెలియజేసుకొని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఇప్పుడు మన దేవి నవరాత్రులు అయితే ఏ ప్రోగ్రాం పెట్టిన ఎవరు ఉండటం లేదు. కానీ ఈ ప్రోగ్రాంకి ఇంతమంది నిజంగా అభిమానించి ఉన్నారంటే చాలా వందనాలు. మీకు నెలవంక అంటే మీకు తెలుసా? నెలవంక ఇప్పుడు నెలవంక వస్తుంది, అందరూ కూడా ఆశీర్వదించారు నెలవంకని. దయచేసి చిట్టుబాబు గారు మీ నెలవంక మీకు ఉంటుంది, మీరు వెళ్ళండి. దయచేసి వచ్చినటువంటి ప్రతి విఐపిని కూడా మరొకసారి మేము పేరు పేరు హలో నెలవంక తొంగి చూసింది చలిగాలి నేను సోకింది మనసైన చెలువతనులందు నిలువతను వెళ్ళ పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది చలిగాలి నేను సోకింది చిరునవ్వులను కదలి తోడు పలుక నిలువెల్ల వెళ్ళి వెతికింది. నెలవంక తొంగి చూసింది
చెలిగుండియలో రగిలే వగలి చెలిగుండియలో రగిలే వగలి చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్. చిట్టపట చినుకులు పడుతూ ఉంటే చేతాడే కలకల ఉంటే చెట్ట పట్టక చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్. చెట్ట
చాలా ఆనందంగా ఉంది. దీని అందరికీ కారణం మా మాయ గారే, కాట శంకర్రావు గారే. ప్రతి ఒక్క కార్యక్రమానికి చిన్నదో పెద్దదో మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నీడగా
కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని బలటించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని ప్రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సేవలతో అంతమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అంతమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియేగు వసీమనుగా చేయ దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియేగు వసీమనుగా చేయ దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని వీధి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని నన్ను దోచుకుందువటే ఎంతటి నెరజానవన అంతరంగమందు నీవు ఎంతటి నెరజానవన అంతరంగమందు నీవు కలకాలం వీడని సంఖ్యలు వేసినావు నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని నన్ను దోచుకుందువటే దేవతవై
వాసు శ్రీనివాస్ ప్లీజ్ కమ్. శ్రీమణి వై రాధా గారు డాక్టర్ గారు చేసిన మీదుగా వారిద్దరికి కూడా ఓకే. అదేవిధంగా వై రాధ గారికి కూడా సార్ చేసిన మీదుగా ఓకే. వాగ్దేవి ఫిమేల్ సింగర్స్ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ఫిమేల్ సింగర్స్ అందరూ కూడా దయస్ మీదకి రావాలి. అదేవిధంగా మేల్ సింగర్లు కూడా దయస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ కొంచెం సార్ శంకర్ గారు నేను వచ్చిరా అడగాలి చూడు. ఓకే. అదేవిధంగా మెయిల్ వేస్తున్న వారి వ్యక్తులందరూ కూడా ఆర్టిస్టులందరూ కూడా దయస్ మీద ఉండాలి. 1 by 1 ఆర్ రాంబాబు ఎక్కడైనా సరే రావాలి. సార్ సైడ్ రానే సరే ఒక్కసారి రాంబాబు కోసం ఒక్కసారి క్లాస్ కొట్టండి ఒక్కసారి. ఓకే ఓకే ఓకే. నేను చూడండి సిహెచ్ రమణ గారికి వన్ మినిట్ నెక్స్ట్ సత్యరావు గారికి అదేవిధంగా శంకర పర్యవేక్షకులు ఈరోజు కార్యక్రమానికి ముఖ్య కారికి శంకర గారు రావాలి. ఒక్కసారి అందరూ కూడా మీ అసలుతో అసలు ఆస్వాదించాలి. అదేవిధంగా ఎం పార్సాద్ గారు సార్ మీ చేతిలో మాకు కూడా ఇచ్చేస్తే చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని తిలకించడమే కాకుండా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చాలా పెద్ద ఎత్తున చేస్తూ సంగీత కళాకారులకి ఘంటసాల అభిమానులందరికీ కూడా ప్రోత్సహించినటువంటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నటువంటి శ్రీ 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 డాక్టర్ సత్యశేఖర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శృంగారపుకోటలో ఇంత పెద్ద ఎత్తున కళాకారులకి ఎంత ప్రోత్సాహం చేస్తారని మేము కళ్ళ కూడా ఊహించలేదు. కార్యక్రమాన్ని మీ మీదే నడిచిందండి, దయచేసి మీరు క్షమించాలి. మేమందరం కూడా ఆనంద బాష్పాలతో మిమ్మల్ని సత్కరించుకుంటున్నాం. ఇంత కార్యక్రమాన్ని మీరు అంత పెద్ద ఎత్తున మీ మీద పురస్కంధాల మీద వేసి సుమారుగా సింహభాగం
పోషించారండి. మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ మీకు. సార్ అదేవిధంగా మా ఓల్డ్ సింగర్ కృష్ణాపురం వాస్తవ్యులు ఘంటసాల సింగర్ అండి. యాక్చువల్గా అతని దగ్గర మేము నేర్చుకున్నాం, కళ అంటే అతని దగ్గర నేర్చుకున్నాం. కొన్ని కారణాల వల్ల అతను ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయలేకపోయారు. మేము చాలా కూడా దుఃఖిస్తున్నాం. అతనికి కూడా సాచేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారంట. అతనికి కూడా మీ చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఫీమేల్ వాయిస్ ఈరోజు గతంలో ఫీమేల్ వాయిస్ అంటూ పాడి అందరినీ అలరించిన బండ శ్రేణి గారిని కూడా అతనికి కూడా సాచేతులుగా మన్నట్టు వస్తుందిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి అందరూ ఇప్పుడు మెమోరీస్ తీసుకున్న కళాకారులందరూ కూడా దయచేసి మీదకి రావాలి. అనిపించట్లేదు, కొంచెం వెనక్కి రండి, కొంచెం నిజంగా ఎస్కోట్ చాలా అదృష్టం, ఇంత మంచి కళాకారులు సింగర్స్ ఉండడం అన్నది. సో ఎందుకు నాకు ఇంట్రెస్ట్ వచ్చిందని మీరు అడగచ్చు, చాలామంది డౌట్స్ ఉన్నాయి. నేను ఫైనాన్స్ సెక్రటరీని నా కాలేజ్ డేస్లో. సో ఐ యూస్ టు ఎంకరేజ్ లాట్ ఆఫ్ సింగర్స్, డాన్సర్స్, చాలామంది ఎంకరేజ్ చేసి ఫెస్టివల్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే కాలేజ్ ఫెస్ట్ అని ఉంటాయి, అంటే డిఫరెంట్ కాలేజెస్ నుంచి వాళ్ళు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, సింగింగ్ కాంపిటీషన్ అని. మా క్లాస్మేట్ స్వయాన ఈజ్ సింగర్, మహమ్మద్ రఫీ సాంగ్స్ పాడతాడు. నేను నిన్న తిండి వచ్చావు జస్ట్ 1 week బ్యాక్, 1 hour to 2 hours ఆర్కెస్ట్రా అని ఒక్కళ్ళు ఎక్స్క్లూజివ్లో ఉంటుంది దాంట్లో. సో దట్స్ హౌ వి ఎంకరేజ్. వి హ్యావ్ క్లాస్మేట్స్ గర్ల్స్ హూ డాన్సెస్ వెరీ బ్యూటిఫుల్లీ. భరతనాట్యం వచ్చు, కూచిపూడి వచ్చు, క్లాసికల్, మిగతా అన్ని కూడా డాన్స్ వేస్తారు. సింగర్స్ ఉన్నారు, సో సంగీతం నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వి ఎంకరేజ్ అలాట్. సో నిజంగా శంకర్కి మనందరం కూడా ఒకసారి అర్థం తెలుసుకోవాలి. అలాగే ఈయన మోటివేట్ చేసిన అందరి సింగర్స్ కూడా మీరు మోటివేట్ చేయాలి. మన తరపున ఏదైనా అవకాశం ఉంటే వీళ్ళందరినీ కూడా ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తే ఫైనాన్షియల్గా అవ్వచ్చు, వాళ్ళకున్న మనసులో కోరిక అవ్వచ్చు, ఏదైనా తీర్చే అవకాశం మనం ఇవ్వాలని సభాపూర్వకంగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సమ్ మోర్ ప్రోగ్రామ్స్ బాగా చేయండి, ఆల్ ది బెస్ట్. బట్ వన్ సింగిల్ అడ్వైస్ మీ అందరికీ ఇవ్వదలుచుకుంది ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. స్టేజ్ ఫియర్ కనబడుతుంది నాకు ఇక్కడ. స్టేజ్ ఫియర్ ఎప్పుడు ఉండకూడదు. ఆ రోజు మీ ముందు ట్రాక్ సింగర్స్ కాదు మీ అందరూ, కాబట్టి మీరు చూడగలిగేది ప్రజలను చూసి మీరు ఏం మాట్లాడకని ఆలోచించకండి. సాంగ్కి ట్యూన్కి మీరు ఎప్పుడు టైమింగ్ పర్ఫెక్ట్గా ఇస్తే యూ విల్ బి ద బెస్ట్ సింగర్స్. అందరికీ టాలెంట్ ఉంది, అందరికీ అదే వాయిస్ ఇస్తాడు, మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో టైం స్పెండ్ చేయండి దాని మీద. మీకున్నటువంటి లోపల టాలెంట్ని బయటికి తీసుకురావాలంటే ఇలాంటి అకేషన్స్ తప్ప వేరే అకేషన్స్ లేవు మీ దగ్గర. సో మీరు మాత్రం కొంచెం పబ్లిసిటీ బాగా చేసుకోవాలి, విఐపీలు కలాలి. ఏమాత్రం అవకాశం ఇవ్వమని చెప్పి అడగండి, మోటివేట్ చేసినట్టయితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. సో దట్ యూ కెన్ పెర్ఫార్మ్ బెటర్. అండ్ కంటిన్యూస్లో ప్రాక్టీస్ లేకపోతే మాత్రం చిన్న డిఫికల్టీస్ ఉంటాయి. ఏదో 1 hour కుదిరింది కాబట్టి ఇంట్లో పని అయిపోయిన తర్వాత 1 hour కెరాకో పెట్టుకోను, రిక్స్ పెట్టుకోను మీరు పాడినట్టయితే ఇంకా మంచి టాలెంట్ వచ్చే అవకాశం మీకు ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శంకర్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.
ఓకే. నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా, నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా, మనసు పరిమళించని తనువు పరవశించని నవ వసంత రాగముతో మనసు పరిమళించని తనువు పరవశించని కొత్త పూల నత్తావులతో మత్తు గాలి వీచగా, కొత్త పూల నత్తావులతో మత్తు గాలి వీచగా, మనసు పరిమళించని తనువు పరవశించని చీమబ్బుల కొండ కొనలుపై అంశల వలె ఆడగా, చిలిమబ్బుల కొండ కొనలుపై అంశల వలె ఆడగా, మనసు పరిమళించని తనువు పరవశించని నవ వసంత రాగముతో నీవు చింత నిలువగనే, మనసు పరిమళించని తనువు పరవశించని. థ్యాంక్ యూ. చిన్నారి చెల్లి పెళ్లి జరిగింది, ఈ చిలకమ్మకు నాకు వరస
కళాకారులు ఒకసారి భోజనం పెట్టి కనిపిస్తూ